హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మీ అందరికీ తెలిసిన సంగతి, నేనైతే కోల్కతాలో ఉన్నాను. లాస్ట్ వ్లాగ్లో చూశారు కదా, రైల్ మ్యూజియం అయితే మీకు చూపించాను. చాలా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది రైల్ మ్యూజియం. ఓకేనా, లాఫ్ట్ అయితే మొత్తం ఓల్డ్ ఇంజన్స్ అన్నీ కూడా మీకు చూపించాను. అలాగే ఇక్కడ హ్యాండ్ క్రేన్ అవన్నీ కూడా మీకు చూపించాను. ఓకేనా, ఇప్పుడు మనమైతే మా ఫ్రెండ్స్కి షాలిమారి స్టేషన్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాము. చూడండి. అలాగే మన షాలిమారి స్టేషన్ అయితే అవుట్లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ షాలిమార్ అని బోర్డు చూస్తున్నాయి కదా, పైన రాస్తున్నారు. ఆ ఎదురుగా మనకి షాలిమార్ హోటల్ ఉంటుంది. అలాగే సబ్వే, అంటే కొత్తగా స్టేషన్ రెడీ అవుతుంది కాబట్టి సబ్వే అయితే పని జరుగుతుంది అనమాట. సబ్వే పని జరగడం వల్ల అక్కడ చూడండి చాలా బురద ఉంటుంది. వర్షం పడింది కాబట్టి చాలా బురద బురద అయిపోయింది. ఓకేనా, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అంటే అనుకోకుండా వాళ్ళైతే ముంబై వెళ్ళవలసి వస్తుంది. అంటే వాళ్ళ తాలూకాలు ముంబైలో కూడా ఉన్నారు. అంటే అలాగే జాబ్ పర్పస్ కూడా. ఆ ఎల్లో టీషర్ట్ ఉన్నా కదా, మంచి టైలర్ అనమాట, షరీఫ్ అని, మొహమ్మద్ షరీఫ్. మన షాలిమారి స్టేషన్ దగ్గర మంచి షాప్ అయితే ఉంది. ఓకేనా, అలాగే మనోడు తమ్ముడు అవుతాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, తమ్ముడికి అయితే అంటే ఇద్దరు వెళ్తున్నారు. వాళ్ళిద్దరికి డ్రాప్ చేయడానికి అయితే మనం వెళ్ళాము. రిజర్వేషన్ అయితే కాదు, జనరల్ టికెట్. ఓకేనా, జనరల్లో ఇక్కడ మొత్తం బ్యాగ్స్ అన్నీ కూడా మొత్తం చెక్ అవుతాయి. అక్కడైతే వీడియో తీయొద్దండి అనేసి పోలీసులు చెప్పగానే నేనైతే అక్కడ ఆప్సాను అనమాట. దాని తర్వాత లోపల చూడండి, ఇక్కడ మొత్తం కూడా అలాగా ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. అంటే 3 ప్లాట్ఫారాలే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. 3 ప్లాట్ఫారాలు ఇప్పుడు కట్టారు. ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. ఎలా మనకి ట్రైన్స్ ఇక్కడ అవైలబుల్ అవుతాయో అలాగా మనకైతే ఎక్కువ ప్లాట్ఫామ్స్ అయితే రెడీ అవుతాయి అన్నమాట. చాలా పెద్ద ప్లేస్ అనమాట షాలిమారి స్టేషన్కి ఇచ్చారు. చూసారు కదా, చాలా పెద్ద, అంటే చాలా బాగా కట్టారు. అలాగే ఫస్ట్ హౌరా స్టేషను కోల్కతాకి. మెయిన్ స్టేషన్స్ ఫస్ట్ కోల్కతాకి హౌరా స్టేషను, దాని తర్వాత సియాల్దా స్టేషను, దాని తర్వాత షాలిమారి స్టేషను. ఇంకొకటి కోల్కతా అనేసి ఒక స్టేషన్ ఉంది. అక్కడ నుండి మన అంటే అన్ని దగ్గరికి అక్కడ నుండి కూడా మనకి కొన్ని ట్రైన్స్ అక్కడ నుండి వదులుతుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనం ఈ సబ్వే ఉంది కదా, ఇంక ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. సబ్వే నుండి అలా నడుచుకొని మనం ఇంకా అలాగా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్ళాలన్నమాట. అంటే అక్కడ లైన్ కట్టాము, దాని తర్వాత వీళ్ళు ట్రైన్ వచ్చింది, దాని తర్వాత ఏం జరిగిందో అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, చూస్తుండండి. ఫ్రెండ్స్, అలాగే నా ఫ్రెండ్ మొహమ్మద్ షరీఫ్ ఎల్లో టీషర్ట్ చెప్పాను కదా, వాళ్ళు తమ్ముడైతే వెళ్తున్నాడు. ఓకేనా, అక్కడికి ఎక్కించడానికి ట్రైను ఎక్కించడానికి మనమైతే 5గురం వచ్చాము. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ ఒకటి బ్లాక్ టీషర్ట్లు ఉన్నారు కదా, ఆ షరీఫ్ వాళ్ళు కొడుకు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇంకొకరు ఈ భీమ్ బస్తా మోస్తున్నారు కదా, షరీఫ్ వాళ్ళు అన్నీ అనమాట. షరీఫ్ వాళ్ళు అన్ని కొడుకు ఈ రెడ్ టీ షర్ట్ కుర్రాడు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనమైతే జనరల్ బోగి కాబట్టి లాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. అంటే ఫ్రంట్ నుండి కంట ఇంజన్ సైడ్ అంటే రివర్స్కి వస్తుంది ట్రైన్ మనకి షాలిమార్లో. రివర్స్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట. ఎటు నుండి వస్తుందో అట్టే వెళ్ళాలి. ఇది మనకి ఫ్రంట్న లైన్ అనమాట. అయితే ఇది దేటించుకొని మనమైతే లాస్ట్కి వెళ్ళిపోయాము. కానీ తర్వాత తెలిసింది ఆ లాస్ట్లో ఏ జనరల్ కోచ్ కూడా లేదు అని, ఫస్ట్లోనే ఇస్తారు అని. మళ్ళీ అక్కడ నుండి ఎలా వాళ్ళందరూ పరిగెట్టి ఆ బ్యాగులు మోసుకొని మళ్ళీ లాస్ట్కి అయితే వచ్చాము. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా రెడీ అవుతుంది. ఇంకా అప్పటికి ఇంకా చాలా వరకు పని అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక రైల్వే స్టేషన్ అంత పెద్దది కట్టాలి అంటే చాలా టైం పడుతుంది. కనీసం ఇప్పటికైతే ఒక 4 ఇయర్స్లో ఇంతవరకు అయితే పని జరిగింది. ముందైతే చాలా చిన్న స్టేషన్ అనమాట. మనకి ఆంధ్రలో నెల్లిమర్ల, చీపురుపల్లి ఆ స్టేషన్స్ ఎలాగుంటాయి, ఆ దానికంటే చిన్న స్టేషన్ ఉండేది ఒకప్పుడు, ఒక 6 to 7 years బ్యాక్. ఇప్పుడు చాలా పెద్ద స్టేషన్ అయితే కడుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళందరూ అంటే ముందుకు వెళ్ళిపోయారు, నేనైతే బ్యాక్న ఉన్నాను. అలాగే ఇక్కడ చూశారు కదా, రాత్రి 9:30 అవుతుంది నైటు వాళ్ళకి ట్రైన్ అనమాట. అప్పుడు కూడా వర్క్ చూడండి, పైన జనాలు అయితే వర్క్ చేస్తున్నారు. ఇంకా 3 ట్యాంకులు అనమాట. ఓకేనా, ఎందుకంటే చాలా పెద్ద స్టేషన్. అలాగే ఇటు సైడ్ మన రైట్ సైడ్ చూసుకుంటే వాష్రూమ్స్ అయితే రెడీ అవుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వాష్రూమ్ మొత్తం కూడా రెడీ అవుతున్నాయి. ఇంకేంటి రెడీ అయితే అవ్వలేదు. ఓకేనా, ఇంకా అదంతా కడుతున్నారు అనమాట.
కొన్ని రోజుల తర్వాత ఈ స్టేషన్ చాలా ప్రసిద్ధి అయితే చెందుతుంది. ఎందుకంటే చాలా వరకు ఆల్ ఓవర్ ఇండియా స్టేషన్స్ అన్నీ కూడా ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడైతే వెళ్తాయి అన్నమాట ఇక్కడ నుండి. అలాగే రాజస్థాన్ వెళ్ళడానికి ఉదయ్పూర్ సిటీ షాలిమార్ ఈ ట్రైన్ అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. ఓకేనా, మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఇప్పుడైతే నిలబడున్నాం. 2 and 3 తర్వాత ముందైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అన్నారు, తర్వాత ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 2 అన్నారు. అప్పుడు ఈ ట్రైన్ వచ్చాక వెంటనే ఆ ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత ఒక 3 బోగీలు అయితే జనరల్కి వచ్చేసి బ్యాక్కి ఇచ్చాడు అనమాట, ఫ్రంట్ నెట్ లేదనేసి. అప్పుడు మనకు తెలిసింది, అప్పుడు వీళ్ళేమో పరిగెట్టారు. చూసారు కదా, ఇది చూడండి, ఈ ట్రైన్ వీళ్ళు ఎక్కాలన్నమాట. అంటే షాలిమార్ లోకమాన్య తిలక్, అంటే అక్కడ ఎల్టీటీ అంటారు, ముంబై లోకమాన్య తిలక్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ట్రైను వచ్చింది. బ్యాక్ని చూసారు కదా, ఒక 3 బోగీలు అయితే ఇచ్చాడు. ఇప్పుడు దీని తర్వాత మొత్తం కూడా ఏసీ బోగీలు ఇవన్నీ. దాని తర్వాత ఇక్కడేమో లేదు అనేసి ఎవరో చెప్పగానే దాని తర్వాత వీళ్ళందరూ అయితే పరుగులు పెట్టారనమాట. అది కూడా మీకు చూపిస్తాను, పదండి. ఇప్పుడు ఈ డిజైన్ చూస్తున్నారు కదా, పైన ప్లాట్ఫామ్ పైన ఆ డిజైన్ పెట్టారు కదా. స్టార్టింగ్ అప్పుడు చాలాసార్లు అది కిందకి పడిపోవడం, చాలామంది అయితే చనిపోయారు. అయితే ఒక 2-3 ఇయర్స్ అయితే ఆపేశారు పని. దాని తర్వాత మళ్ళీ కొత్త మంచి రోజు చూసి కొత్త ఇది లేబర్స్కి తెచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు. అప్పుడైతే ఇది కంప్లీట్ అయింది. లేకపోతే ఎప్పుడు పేపర్లో ఇవ్వడమేని అది పడిపోయింది, ఇంతమంది చనిపోయారు. షాలిమారి స్టేషన్ పైన అది కట్టింది, ప్లాట్ఫామ్ పైన అది డిజైన్ కట్టింది, అది పడిపోయింది, కొంతమంది చచ్చిపోయారు, అలాగా న్యూస్లు అయితే వచ్చేవి. ఓకేనా ఫ్రెండ్స్, దాని తర్వాత ఇది మొత్తం అయితే కంప్లీట్ అయింది. మొత్తానికి చూసారు కదా డిజైన్, అంటే ఒక గొడుగులాగా ఉంటుంది. దాని మీద ఏ వాటర్ పడినా తిన్నగా భూమి లోపలికి అయితే పైప్ ద్వారా పంపించడం అయితే అక్కడ అలాగా చేశారనమాట డిజైన్. ఓకేనా ఫ్రెండ్స్, చాలా పెద్దది సబ్వే. చూసారు కదా, ప్రతి స్టేషన్కి 3 సబ్వేలు ఇచ్చారు, ఎందుకంటే ప్లాట్ఫామ్ చాలా పొడుగు. ఓకేనా ఫ్రెండ్స్, ఒక 800 to 900 మీటర్, అంటే కిలోమీటర్ దగ్గర ఉంటుంది ప్లాట్ఫామ్ పొడుగు అనమాట. అలాగే మన ఖడగ్పూర్ ఉన్నది కదా, ఇక్కడ నుండి 116 కిలోమీటర్, 116 కిలోమీటర్లు. ఆ ఖడగ్పూర్ స్టేషను మనకి లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే 1 కిలోమీటర్ కంటే పెద్దది అది. అంటే ఒకేసారి 3 ట్రైన్లు అక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద, ప్లాట్ఫామ్ 1 అనుకోండి, 1A 1B మధ్యన కట్టింగ్స్ ఉంటాయి. అది ప్లాట్ఫామ్ కట్ అవ్వడానికి, అంటే ముందున ఏదైనా ట్రైన్ ఉంటే అదే ప్లాట్ఫామ్కి ఇస్తారనమాట. ఏదైనా ట్రైను 2 ట్రైన్లు ఇచ్చారు అనుకోండి, ఒక దగ్గర నుండి ఇలా కట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ట్రైన్ అలా కట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగా అక్కడైతే చేశారు లాంగెస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి మనం అయితే ముందు వెళ్తాము. ఇప్పుడైతే మనం లాస్ట్కి వచ్చేసాం అనమాట. ఆల్రెడీ లాస్ట్కి వచ్చేసాము. వీళ్ళకి అంటే 3 బోగీలు ఇచ్చారు కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి అక్కడ నుండి కొంచెం ఖాళీగానే ఉంది ట్రైన్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఆ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ బ్రేక్ వ్యాన్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మన గార్డ్ ఉంటారు కదా, ఆ బ్రేక్ వ్యాన్ అనమాట. ఓకేనా, ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా ఇంకా ఆన్ చేయలేదన్నమాట కోచెస్వి, అందుకనే మనం లోపలిదైతే షూట్ చేయలేకపోయాం. అలాగే మనం వాళ్ళకి ఎక్కించి ఇంకా ట్రైన్ వెళ్ళలేదు, కానీ నైట్ 10 అయిపోయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ డే వదిలి దాని తర్వాత రోజు మనమైతే కోల్కతా నుండి మనం మళ్ళీ విశాఖపట్నం ప్రయాణం చేయాలన్నమాట. అందుకోసమే నేనైతే హోటల్ రూమ్కి అయితే వచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ నుండి అయితే క్రాస్ అయ్యి మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళి అక్కడ నుండి అయితే మనం బయటికి వెళ్ళాలి. ఇదో షరీఫ్ ఇంకా మన ఈ మధ్యన ఉన్నారు కదా, మన షాలిమారు తెలుగు ప్రైమరీ స్కూల్కి హెడ్ మాస్టర్ కొడుకు అనమాట, వెంకట్. ఓకేనా ఫ్రెండ్స్,
అలాగే ఇక్కడ నుండి మనం డౌన్ దిగితే ఇక్కడ ఇంకొక ట్రైన్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. అదే ఉదయ్పూర్ సిటీ షాలిమార్ వచ్చింది కదా, షాలిమార్ టు ఉదయ్పూర్ సిటీ రాజస్థాన్ వెళ్తుంది అనమాట. అక్కడ నుండి ఇక్కడ మనకి ఒక లూప్ లైన్ ఉంది. నేనైతే ఎప్పుడు వచ్చినాయి ముందుకు వెళ్ళి మెయిన్ గేట్ నుండి బయటకు వెళ్ళేవాడిని. చాలా లాంగ్ అయ్యింది. కానీ మన షరీఫ్ ఉన్నారు కదా, వాడైతే ఇక్కడ ఒక సందు ఉంది లెఫ్ట్ సైడ్లో, అక్కడ చూస్తున్నారు కదా 2 సందు ఉన్నాయి. ఆ సందు నుండి అయితే మనకు తీసుకెళ్ళాడు. తిన్నగా మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చాలా దగ్గర అనమాట, అక్కడ నుండి ఇలాగా అవుట్ అయిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే చాలా పెద్ద స్టేషన్, చాలా బాగా అయితే కట్టారు. టికెట్ కౌంటర్ చూస్తున్నారు కదా, చాలా పెద్దది ప్లేస్ కూడా. ఓకేనా. ఇక్కడ నుండి అయితే మనం బయటకు వెళ్ళిన వెంటనే మనకి అక్కడ షాలిమార్ హోటల్ ఉంటుంది. ఆ రూమ్కి వెళ్ళిపోయి మనమైతే మళ్ళీ మూడో రోజు మనకి ప్రయాణం కదా, మనం అది కూడా మీకు చూపిస్తాను. అంత చూస్తాను. చూస్తారు కదా ఫ్రెండ్స్, జనరల్లో ఎంత కష్టమో వెళ్ళడం. అలాగే ఇక్కడ సబ్వే పని జరుగుతుంది, అందుకే బురద. ఓకేనా ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే షాలిమార్ హోటల్ ఫ్రెండ్స్, ఒక సందులో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ.